నమస్తే, నా పేరు గౌతమ్, యోగా మాస్టర్. సో ఈరోజు మనం హృదయానికి సంబంధించినటువంటి అంటే హృదయ పనితీరు మరింత మెరుగవ్వడానికి లేదంటే హృదయానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవడానికి సంబంధించినటువంటి కొన్ని రకాల యోగా ప్రాక్టీసెస్ అంటే యోగా ఆసనాస్ కావచ్చు, లేదంటే యోగా ముద్ర కావచ్చు, యోగా హృదయ ధ్యానం కావచ్చు, ఈ మూడు ప్రాక్టీసెస్ని మనము నేర్చుకోబోతున్నాం. సో మామూలుగా కొంచెం వయసుతో సంబంధం లేకుండా అంటే ఇంతకుముందు కొంచెం పెద్ద ఏజ్లో ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఇప్పుడు మధ్యలో వయస్సు ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఓకేనా, హార్ట్ అటాక్స్ కావచ్చు, లేదంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వేరే ఏమైనా కావచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అదే కొంచెం వయసు పెరిగిన వాళ్ళకి చాలామందికి శక్తి తగ్గిపోయి రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా జరగకుండా మెట్లెక్కాలన్నా కూడా జస్ట్ 2-3 మెట్లెక్కగానే చాలా ఆయాసము చెమట వచ్చి వాళ్ళు ఆగి మళ్ళీ ఎక్కుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం చేయబోయే ప్రాక్టీసెస్ మనం ఈ ప్రాక్టీస్ని కనుక ఒక 4 to 5 వీక్స్ కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే, అది ఎప్పుడు చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ప్రాక్టీస్లో భాగంగా చెప్తాను. ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్టయితే వాళ్ళ లైఫ్లో గణనీయమైన మార్పులు చూస్తారు. వాళ్ళు ఈజీగా 2 to 3 కిలోమీటర్స్ నడిచినా ఎలాంటి బ్రీత్ కానీ హార్ట్ బీట్ ఫ్లక్చువేషన్స్ రావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళ లైఫ్ చాలా బాగా ఉంటుంది. వాళ్ళు ఇతరులతో బిహేవ్ చేయడం కానీ, ఆ హార్ట్ఫుల్గా మాట్లాడడం కానీ, చాలా ప్యూర్గా లవ్తో ఉండడం కానీ, కంపాషన్తో ఉండడం కానీ మీరు చూస్తుంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాక్టీస్లు చేయాలి అంటే మనం ఏం చేయాలో చూడండి ఫస్ట్. సో హార్ట్ ఓపెనింగ్, చెస్ట్ ఓపెనింగ్ ఎక్సర్సైజ్. సో ఇందులో భాగంగా మన 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి నమస్కారంలో ఉంచుకోవాలి. ఉంచుకొని ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని దూరంగా తీసుకెళ్ళాలి. ఇన్హేల్, కళ్ళు మూసి, ఎగ్జేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, రిలాక్స్. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రాక్టీస్. సెకండ్ ప్రాక్టీస్, ఈ 2 చేతుల్ని కొంచెం వెనక్కి పెట్టేసి షోల్డర్స్ని, ఎల్బోస్ని స్ట్రైట్గా ఉంచుకొని జస్ట్ ఇట్లా ఓపెన్, జస్ట్ క్లోజ్. ఇది షోల్డర్తో పాటు చెస్ట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. జస్ట్ ఇలా 2 సెంటర్, 3 సెంటర్, రిలాక్స్. మూడో ప్రాక్టీస్, 2 చేతుల్ని అలా నమస్కారం పెట్టుకోండి. అసలు మనం నమస్కారం ఎందుకు పెడతాము అంటే హృదయపూర్వకంగా మీరు ఇతర వ్యక్తుల్ని గౌరవించడం, ఒకవేళ పెద్దవాళ్ళు అయితే ఆశీర్వాదం తీసుకోవడం అనమాట. సో 2 చేతుల్ని నమస్కారం పెట్టుకొని నమస్కారాసనం. ఇన్హేల్, హ్యాండ్స్ అప్, చెస్ట్ అంతా ఓపెన్, స్పైన్ లైట్గా బెండ్ చేయాలి. ఎగ్జేల్, బ్యాక్ టు సెంటర్. రైట్, ఇంకొకసారి చేద్దాం. 2, కళ్ళు మూసి, ఎగ్జేల్, డౌన్, రిలాక్స్. సో నెక్స్ట్ చేయబోయే ముద్ర కానీ ధ్యానం కానీ ఈ 3-4 హార్ట్ ఓపెనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే మంచి ఫలితాలు పొందుతాం. ఇప్పుడు మనం హార్ట్కి సంబంధించిన ఒక ముద్ర నేర్చుకుందాం. సో ఈ ముద్రలు 2 ఉంటాయి. ఒకటి అపానవాయు ముద్ర, లేదంటే హృదయ ముద్ర. సో చిన్న మార్పులతో బెనిఫిట్స్ సేమే ఉంటాయి. సో చిన్న మార్పులు ఉంటాయి ముద్రలో. మనం 2 ముద్రల్ని కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అపానవాయు ముద్ర. సో మనం ఏం చేయాలంటే 2 చేతుల మీ యొక్క చూపుడు వేలు, చిటికెన వేలుని కాకుండా మధ్యలో ఉన్న 2 వేలను ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి బొటన వేలుకి టచ్ చేయాలి. ఓకేనా? సో ఇలా టచ్ చేస్తాం కదా, మామూలుగా మనం బాబా, రజనీకాంత్ మూవీలో ఈ ముద్ర మనం చూస్తుంటాం. సో ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 వేలను కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ బొటన వేలుని టచ్ చేసి సో మోకాళ్ళ మీద పెట్టేసుకోండి. దీనిని మనం అపానవాయు ముద్ర అని అంటాం. సో ఇప్పుడు అపానవాయు ముద్ర
తెలుసుకున్నాం కదా. ఈ ముద్రను ఇంకొకసారి గమనించండి. దీని తర్వాత మనం కొంచెం మార్పులతో హృదయ ముద్ర నేర్చుకుందాం. సేమ్ ముద్రని జస్ట్ ముందుకు టచ్ చేసేయండి. టచ్ చేసిన తర్వాత మీ చిటికెన వేలుని అలాగే ఉంచి జస్ట్ బొటన వేలుని మాత్రమే లోపలికి ఫోల్డ్ చేసుకోండి. దీనిని హృదయ ముద్ర అంటారు. ఓకేనా. మీ చూపుడు వేలు బొటన వేలు కింద భాగంలో టచ్ అవుతుంది. దీనిని హృదయ ముద్ర అంటారు. ఈ ముద్రని మనము ఆహారంతో సంబంధం లేకుండా డేలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. లైక్ టీవీ చూసుకుంటూ చేసుకోవచ్చు, లేదంటే ఇంకేదన్నా విశ్రాంతి తీసుకున్నప్పుడు కూర్చొని పడుకొని నిలబడి ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఈ ప్రాక్టీస్ని మీరు కాన్షియస్గా చేస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. సో కాన్షియస్గా చేసుకోవడానికి ఇప్పుడు మీకు ఒక హార్ట్ మెడిటేషన్ టెక్నిక్ చెప్తాను. దానిని హెచ్ఎంటి అంటారు. ఓకేనా. హార్ట్ మెడిటేషన్ టెక్నిక్. సో ఈ హార్ట్ మెడిటేషన్ టెక్నిక్ చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇందులో భాగంగా ప్రశాంతంగా ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు సోఫా మీద కానీ నేల మీద కానీ ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన అపానవాయు ముద్ర కానీ హృదయ ముద్ర కానీ ఏదైనా ఒక ముద్రని పెట్టుకొని తర్వాత మీ పూర్తి దృష్టిని ముందుగా శ్వాస మీదకి తీసుకొని రావాలి. 5 నుంచి 6 శ్వాసల్ని అలా ప్రశాంతంగా ఇన్హేల్, ప్రశాంతంగా ఎగ్జేల్. అంటే దీర్ఘమైన శ్వాస లోపలికి వెళ్ళాలి, దీర్ఘమైన శ్వాస బయటకి రావాలి. అలా 4 నుంచి 5 శ్వాసలు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ పూర్తి దృష్టిని హృదయం మీదకి తీసుకొని రావాలి. అంటే హృదయ స్థానం మీదకి మీ దృష్టిని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం ఇమాజిన్ చేయాలి అంటే, నేను హృదయం ద్వారానే శ్వాస తీసుకుంటున్నాను. మామూలుగా మనం ముక్కు ద్వారానే కదా శ్వాస తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా ముక్కు ద్వారానే శ్వాస తీసుకుంటాం. కానీ మనం అనుకోవాలి, నేను హృదయం ద్వారా శ్వాస తీసుకుంటున్నాను, హృదయం ద్వారా శ్వాస వదులుతున్నాను. సో అలా కళ్ళు మూసి ప్రశాంతంగా ఇమాజిన్ దాట్, మీరు ఊహించుకోండి, మీరు మీ హృదయం ద్వారా శ్వాస తీసుకుంటున్నారు. తర్వాత హృదయం ద్వారా శ్వాసని వదులుతున్నారు. రైట్. సో 8 నిమిషాలకి తగ్గకుండా ముద్రతో సహా హృదయ ప్రాణాయామ లేదంటే ఈ హృదయ ధ్యానాన్ని చేసిన వాళ్ళు జస్ట్ 4 నుంచి 5 వారాల్లో గణనీయంగా వాళ్ళు రిజల్ట్ని చూస్తారు. ఒక చిన్న టిప్ ఏంటంటే, హార్ట్ స్ట్రెంథెనింగ్కి ఆనపకాయ లేదంటే సొరకాయ జ్యూస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సింపుల్గా రా సొరకాయని మీరు తోలు తీసేసి మంచిగా గ్రైండ్ చేసుకొని ఆ జ్యూస్ని తాగేయడం ద్వారా కూడా మీ హార్ట్ అనేది చాలా పదిలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ ఈ మెడిటేషన్ చేయడం ద్వారా ప్రేమ భావాన్ని, మీరు ఇతరులకు ప్రేమించే గుణాన్ని పెంపొందించడం ద్వారా చాలా ప్రశాంతమైన సాటిస్ఫైడ్ లైఫ్ని మీరు పొందుతారు. సో థ్యాంక్ యూ. మీరు ఈ ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాను.